ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక రతమాల సెంటర్లో బాణాసంచ కాల్చి స్వీట్ పంచారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, విజయారావు, మోజస్, ఆచారి, సుధాకర్ యాదవ్, మధు యాదవ్, శ్రీలక్ష్మి, అల్లిన రామయ్య తదితరులు బాగున్నారు. भारतीय जनता पार्टी वर्तिल्लाले भारतीय जनता पार्टी वर्तिल्लाले नरेंद्र मोदी गारी नायकत्व वर्तिल्लाले नरेंद्र मोदी गारी नायकत्व. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఈ దేశానికి మన ప్రియతమ ప్రధానమంత్రి, భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రోజున మూడవసారి ప్రధాన మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ దేశంలో గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు వరుసగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకరించిన తర్వాత ఇప్పుడు ప్రప్రథమంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా కావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే కాంగ్రెస్ వాళ్ళు గతంలో గొప్పగా చెప్పుకున్నాడు, గతంలో జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు చేశాడని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి చేయడం పదవి బాధ్యత చేపట్టడం జరుగుతుంది. దీని అంతటికీ ఒక కారణం ఏంటంటే మరి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజున మరి ఈ 140 కోట్ల మంది ప్రజలకు నేనున్నాను భరోసా ఇచ్చేసి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే భారతీయ జనతా పార్టీలో మరి వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వకుండా మరి ఎవరైతే సంస్థాగతంగా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి కాకుండా కుటుంబం, భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం లాంటి పార్టీ కనుక అందరూ కూడా ఎవరైతే పనిచేస్తారో అలాంటి వ్యక్తుల్లో నరేంద్ర మోడీ గారు ముందున్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందు వరుసలు తీసుకుపోయి ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చి ఈ ప్రపంచ దేశాల్లో ఒక భారతదేశానికి గుర్తింపు తేవటమే కాకుండా రక్షణ రంగంలో ఏ ఇతర దేశాలైనా
మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, తోక దాడించే విధంగా లేకుండా ఈ రోజున రక్షణ వ్యవస్థను పూర్తిగా పటిష్టం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున మన ప్రధానమంత్రి. ఈ రోజు 140 కోట్ల మంది ప్రజలు ఈ రోజున ఆయన జరుపుకున్నారంటే దానికి కారణము ఆయన యొక్క అకుంఠిత శక్తి. అదేవిధంగా ఈ రోజు దేశంలో 24 గంటల్లో 18 గంటలు పనిచేసేటటువంటి ఏకైక ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన నరేంద్ర మోడీ గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీ రాలేదని. మీరు ఒకసారి ఆలోచించాలా, భారతీయ జనతా పార్టీ ఈ రోజులో దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒక్క తమిళనాడు తప్పితే అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఉంది. మరి ఓట్ల శాతం తగ్గలేదు, కేవలం కొన్ని సీట్లు తగ్గినాయి. కానీ 10 సంవత్సరాలు ఈ దేశానికి పరిపాలించినటువంటి మోదీ గారు నాయకత్వం కావచ్చు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా మరి అక్కడ కొన్ని సీట్లు తగ్గడానికి అనేక కారణం ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ మరి రాజ్యాంగాన్ని మా భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తారనేటువంటి ఒక చెడు ప్రచారం చేయటం వల్ల కొన్ని సీట్లు తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇక నెల రోజుల్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నెల రోజుల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి 350 సీట్లు అవుతుందని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. ప్రప్రథమంగా మన ఈ రాష్ట్రం కాబోయేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా కృతజ్ఞత తెలుపుతుంది. ఆయన ఏమన్నారంటే అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాడు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తిరుగులేదని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా నితీష్ కుమార్ అందరూ కూడా ఈ యొక్క మిత్రపక్షాలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పేరు పేరుని మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 5 ఏళ్ళు కూడా గతంలో మోడీ గారు ఏ విధంగా పనిచేశారో రేపు 5 ఏళ్ళు కూడా అదే విధంగా పనిచేస్తారు. ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నత స్థానం చేసిపోతానని విశ్వాసము, నమ్మకం భారతీయ జనతా పార్టీలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.